చాప్టర్ 5లో ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ ఎక్సర్సైజ్ 5.2లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఫాలోవింగ్. హియర్ గివెన్ టూ నెంబర్స్, ఒకటి నెంబరు, సెకండ్ వన్ ఫ్రాక్షన్. వీ నీడ్ టు ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ దిస్ టూ నెంబర్స్. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ నెంబర్ ఉంది కాబట్టి యూ కెన్ రైట్ దిస్ వన్ యాజ్ 3/1. 3/1 మీన్స్ 3/1 ఓన్లీ, కింద 1 ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి. సో టూ ఫ్రాక్షన్స్ మల్టిప్లై చేసేటప్పుడు ఆల్వేస్ మల్టిప్లై న్యూమరేటర్స్ అండ్ డినామినేటర్స్. ఫస్ట్ న్యూమరేటర్లు ఏమున్నాయి, 3 × 5 బై 1 × 12. 12 1 జా 12. నెక్స్ట్ ఏమైంది, 3 5 జా 15. 15/12. సో మీకు ఆన్సరు ఆల్వేస్ ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనమాట. అంటే మనకి న్యూమరేటర్ కన్నా న్యూమరేటర్ పెద్ద సంఖ్య ఉందనుకోండి, ఆల్వేస్ కన్వర్ట్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్. 12 ఎంత అయిపోతుంది, 12 1 జా 12, రిమైండర్ 3/12. సో 1 3/12. నెక్స్ట్ సిమిలర్లీ సెకండ్ ప్రాబ్లం కూడా తీసుకోండి. 15 ఇది మనకి న్యూమరేటర్ లెక్క వేసుకోవడం, అంటే ఇది 12/1 కాబట్టి ఇది న్యూమరేటర్ డినామినేటర్. ఇప్పుడు చూడండి, మల్టిప్లై న్యూమరేటర్స్. 15 × 12 బై 8 1 జా 8. నెక్స్ట్ ఈ 2 మనకి 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 4 2 జా 8, 4 3 జా 12. నా మల్టిప్లై 15 3 జా 45/2. ఇది కూడా మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్. మనకి పైన పెద్ద నెంబర్ ఉంది కాబట్టి ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఆల్వేస్ కన్వర్ట్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్. 2 ఎంత అయిపోతుంది, ఇక్కడ 4 ఉంది, 2 2 జా 4. నెక్స్ట్ అగైన్ 5 ఉంది, 2 2 జా 4, రిమైండర్ 1. సో 22 1/2 అనమాట. ఇక్కడ ఎంత అయిపోతుంది వేసుకొని ఇక్కడ మనకి రిమైండర్ అనేది పైన వేసుకోవాలి, 22 1/2. సిమిలర్లీ థర్డ్ ప్రాబ్లం కూడా చూడండి. థర్డ్ ప్రాబ్లం, హియర్ ఇట్ ఈస్ గివెన్ మిక్స్డ్ ఫ్రాక్షన్, కన్వర్ట్ ఇంటూ ప్రాపర్ ఫ్రాక్షన్. 4 1 జా 4, 4 3 జా 12. 4 1 జా 4, 4 + 3 7. ఇదేమైంది మనకి 7/4 ఇంటూ 12/21. నెక్స్ట్ ఇవి ఏ టేబుల్ అన్నా క్యాన్సిల్ అయితే చెక్ చేసుకోండి. 4 12 ఉన్నాయి, బోత్ 4 టేబుల్లో పోతాయి. 4 1 జా 4, 4 3 జా 12. న్యూమరేటర్ ఏమవుతుంది మనకి 7 × 3 డివైడెడ్ బై 1 × 21. సో 21 1 జా 21. అగైన్ ఏదైనా టేబుల్లో క్యాన్సిల్ అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ 3 1 జా 3, 3 7 జా 21. 7 క్యాన్సిల్ అవుతాయి. సో ఇక్కడ 1 1. న్యూమరేటర్లో 1 × 1 ఏమవుతుంది 1, డినామినేటర్లో 1 × 1 1. సో 1/1. 1/1 అంటే మనకి ఆన్సర్ 1 ఓన్లీ. నెక్స్ట్ సిమిలర్లీ ఫోర్త్ ప్రాబ్లం కూడా చూడండి. మల్టిప్లై న్యూమరేటర్స్. 4 × 12 బై 5 × 7. ఏదైనా టేబుల్ క్యాన్సిల్ అయితే చెక్ చేసుకోండి. సో ఈ 2 అనేది మనకి ఏ టేబుల్లో క్యాన్సిల్ అవ్వవు. నెక్స్ట్ మల్టిప్లై 12 4 జా 48, 5 7 జా 35. సో మనకి న్యూమరేటర్ అనేది పెద్ద నెంబర్ ఉంది కాబట్టి ఆల్వేస్ కన్వర్ట్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్. 35 హౌ మెనీ టైమ్స్ ఇట్ విల్ గో ఇన్ 48? 1 టైమ్. 35 1 జా 35, రిమైండర్ 13 ఉంటుంది, 13/35. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, విచ్ ఈజ్ గ్రేటర్ 1/2 ఆఫ్ 6/7 ఆర్ 2/3 ఆఫ్ 3/7? సో ఇక్కడ మనకి 2 నెంబర్స్ ఇచ్చాడు, విచ్ ఈజ్ గ్రేటర్ అని ఫైండ్ చేయమన్నాడు. ఇక్కడ 1/2 ఆఫ్ మీన్స్ ఇంటూ అని మల్టిప్లికేషన్. సో ఫస్ట్ రైట్ గివెన్ 1. 1/2 ఆఫ్ 6/7 మీన్స్ 1/2 ఇంటూ 6/7. నెక్స్ట్ 2/3 ఆఫ్ 3/7 మీన్స్ 2/3 ఇంటూ 3/7. నో మల్టిప్లై, క్యాన్సిల్ చేసింది. ఇక్కడ 2 1 జా 2, 2 3 జా 6. ఎంత అవుతుంది, 1 × 3 3, 1 × 7 7, 3/7. హియర్ 3 3 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏముంటుంది 2/7. ఇప్పుడు మనకి డినామినేటర్ 2 సేమ్ ఉన్నప్పుడు డైరెక్ట్లీ టేక్ న్యూమరేటర్స్. న్యూమరేటర్లో ఏ నెంబర్ బిగ్గర్గా ఉంటే ఆ నెంబర్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 2 3 ఈజ్ మోర్ దెన్ 2 కాబట్టి దిస్ వన్ గ్రేటర్ దెన్. సో ఆన్సర్ దిస్ వన్ అవుతుంది అన్నమాట. 1/2 ఆఫ్ 6/7 ఈజ్ గ్రేటర్ దెన్ 2/3 ఆఫ్ 3/7.
Next, similarly, second problem also చూడండి. 2/7 of 3/4 means 2/7 into 3/4. ఇక్కడ 3/5 into 5/8. Now cancel. Here 2 1s are 2, 2 2s are 4. 1 into 3, 3 అవుతుంది. 7 2s are 14, 3/14. Similarly, 5 5 cancel అవుతుంది. This one 3/8. ఇంతకుముందు మనం ఇక్కడ డినామినేటర్ రెండు సేమ్ ఉన్నాయి, అప్పుడు న్యూమరేటర్లో ఏ నెంబర్ పెద్దగా ఉంటే దట్ ఫ్రాక్షన్ ఈజ్ బిగ్గర్ అని తీసుకున్నాం. ఇక్కడ డినామినేటర్స్ ఆర్ డిఫరెంట్ బట్ న్యూమరేటర్స్ ఆర్ సేమ్. ఇలా ఉన్నప్పుడు మీరు డినామినేటర్కి ఎల్సిఎం తీసుకొని రెండింటిని ఈక్వేట్ చేసేయచ్చు. ఈ 2కి ఎల్సిఎం తీసుకోండి, లేదంటే మీకు సిమిలర్గా ఫస్ట్ ప్రాబ్లం చూసాం, మనకి కింద సేమ్ ఉన్నప్పుడు పైన న్యూమరేటర్ ఏ నెంబర్ పెద్దగా ఉంటే ఆ ఫ్రాక్షన్ పెద్ద తీసుకున్నాం. కానీ ఇక్కడ డినామినేటర్ వచ్చేసరికి రివర్స్ అవుతుంది. డినామినేటర్లో కింద ఏ నెంబర్ పెద్దగా ఉంటే ఆ ఫ్రాక్షన్ చిన్నది అవుతుంది. అలాగే ఎక్కడ డినామినేటర్లో చిన్న నెంబర్ ఉంటే ఆ ఫ్రాక్షన్ పెద్ద అవుతుంది. సో ఇక్కడ మనకి 8 14లో చిన్న నెంబర్ కాబట్టి ఈ ఫ్రాక్షన్ పెద్దది అవుతుంది అనమాట. సో దిస్ వన్ ఏమవుతుంది, 3/8 ఈజ్ గ్రేటర్ దెన్ 3/14. సో మనకి దీస్ 2 3/5 ఆఫ్ 5/8 ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 2/7 ఆఫ్ 3/4. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ఫైండ్ 7/11 ఆఫ్ 330 అండ్ 3 అదర్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, హాఫ్ మీన్స్ ఇంటూ. సో ఫస్ట్ ప్రాబ్లం 7/11 ఇంటూ 330, హాఫ్ మీన్స్ మల్టిప్లికేషన్. సో 330 మీన్స్ ఓన్లీ నెంబర్ ఇచ్చాడు. సో మనకి డినామినేటర్లో 1 ఉన్నట్టు, 330/1. 1 ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి. నెక్స్ట్ డోంట్ మల్టిప్లై దీస్ 2 నెంబర్స్, ట్రై టు ఫైండ్ ఎనీ క్యాన్సిలేషన్. ఇక్కడ ఏమైనా క్యాన్సిలేషన్ ఉందో ఫైండ్ చేసేయండి. 11 1s are 11, 11 3s are 33. 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 పెట్టుకోండి. సో ఇక్కడ న్యూమరేటర్ 7 into 30, 3 7s are 21. 0 ఉంది కాబట్టి 0. సో 37s are 210 డివైడెడ్ బై 1 into 1, 210/1. సో 210/1 means 210 only. నెక్స్ట్ సిమిలర్లీ సెకండ్ ప్రాబ్లం, 5/9 of 108. సో 5/9 హాఫ్ మీన్స్ మల్టిప్లేషన్ ఇంటూ 108. Now these 2 goes in 9 table or 3 table. ఏ టేబుల్ అని క్యాన్సిల్ చేసి 9 1s are 9, here also 9 1s are 9, రిమైండర్ 1 18, 9 2s are 18. ఆన్సర్ 60. 12 5s are 60. 60 by denominator 1 means no need to write. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, 2/7 of 16. సో మనకి ఇక్కడ 7 and 16 రెండు ఏ టేబుల్లో బాగు. డైరెక్ట్లీ మల్టిప్లై, 16 2s are 32/7 అంతే, 32/7. సో మీకు ఆన్సర్ ఇది ఉంటే ఇది అవుతుంది, లేదంటే కన్వర్ట్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, కన్వర్ట్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్. 7 ఎంత పోతుంది, 7 4s are 28, రిమైండర్ 4. సో 4/7. ఈ రెండిట్లో ఏది ఆన్సర్ ఉంటే మీకు అది రాసేయచ్చు. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, 1/7 of 3/10. 3 1s are 3, 7 10s are 70, 3/70. కన్వర్ట్ చేసే పని దీన్ని కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేసేయండి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ఎ నోట్ బుక్ ఈజ్ 10 3/4 rupees, then find the cost of 36 books. So first write the given data, cost price. So cost of one book. So cost of one book equal to how much, 10 3/4. ఇక్కడ మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది కాబట్టి కన్వర్ట్ ఇంటూ నార్మల్ ఫ్రాక్షన్. 10 4s are 40, 40 plus 3 43, 43/4. Next we need to find out cost of 36 books. Cost of 36 books ఫైండ్ చేయాలి. సో కాస్ట్ ఆఫ్ 36 మీన్స్ మనకి వన్ బుక్, కాస్ట్ ఆఫ్ వన్ బుక్ వచ్చింది, 36 books మీన్స్ ఇంటూ 36. సో 43/4 ఇంటూ 36. ఈ 2 మల్టిప్లై చేయకుండా
ఏదైనా టేబుల్లో క్యాన్సిల్ అయితే చెక్ చేసుకోండి. మనకి ఇటు 4 టేబుల్లో పోతాయి. 4 1 జా 4, 4 9 జా 36. నౌ మల్టిప్లై దీస్ టూ నెంబర్స్. 9 3 జా 27, 9 4 జా 36, 37 38. సో మనకు ఆన్సర్ ఎంత అవుతుంది? 387. కాస్ట్ ఆఫ్ 36 books ఈక్వల్ టు 387 రూపీస్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. ఏ మోటార్ బైక్ రన్స్ 52.5 km using 1 liter of petrol. How much distance will it cover for 2 3/4 liters of petrol? సో మనకి బైక్ ఇచ్చాడు. 1 లీటర్ పెట్రోల్కి ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది? 1 లీటర్ 52 1/2 కిలోమీటర్స్. కన్వర్ట్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. 52 2 జా హౌ మచ్? 104. 104 ప్లస్ 1 105. 105/2 కిలోమీటర్స్. మనకి ఎంత కావాలి? 2 3/4 లీటర్స్కి 3/4 లీటర్స్కి ఎంత డిస్టెన్స్ వెళ్తుంది? సో 2 3/4 మీన్స్ ఇది కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి కన్వర్ట్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. 4 2 జా 8. 8 ప్లస్ 3 11. 11/4. సో దట్ వన్ మనం 11/4 లీటర్స్ ఫైండ్ చేయాలి. 11/4 లీటర్స్ డిస్టెన్స్ లీటర్స్ ఎంత దూరం వస్తుంది? సో దీనికి ఆన్సర్ మల్టిప్లై దీస్ టూ. 105/2 ఇంటూ 11/4. 105 11 జా మల్టిప్లై చేయండి. 1155 వస్తుంది ఆన్సర్. 1155. డినామినేటర్ 4 2 జా 8. నెక్స్ట్ దిస్ వన్ ఈజ్ ఇన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి కన్వర్ట్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్. మనకి నెంబర్ పెద్దగా ఉంది కాబట్టి మీకు రాకపోతే యూ కెన్ డివైడ్ లైక్ దిస్ వన్. 1155 ఇప్పుడు ఎంత వస్తుందంటే డివైడ్ చేసి మీకు 144 వస్తుంది. 144 రిమైండర్ 3 వస్తుంది. మనకి ఎప్పుడు దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా రాసుకోవాలి? ఇక్కడ 144 వస్తుంది కాబట్టి రైట్ 144 రిమైండర్ 3 కాబట్టి 3 బై డినామినేటర్ ఎంత ఉంది? 8 ఆర్ ఆల్సో యూ కెన్ రైట్ డైరెక్ట్లీ ఇక్కడ చేసుకోవచ్చు. 8 11 ఎంత అవుతుంది? 1 టైము. 8 1 జా 8. రిమైండర్ ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. నెక్స్ట్ 8 4 జా 32. 4 కాబట్టి 32. రిమైండర్ ఎంత ఉంటుంది? 35. అగైన్ 8 4 జా ఈ 4 32. రిమైండర్ ఎంత ఉంటుంది? 3. ఇక్కడ నెంబర్స్ లేవు కాబట్టి ఇక్కడ రిమైండర్ రాసుకొని బై 3. 144 3/8 ఆన్సర్.